ఎన్ని ఆందోళనలు చేసినా పసుపు రైతుల పరిస్థితి మారడం లేదు. నిజామాబాద్ మార్కెట్ యార్డులో రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. వరుస సెలవుల తర్వాత మార్కెట్కు పసుపు పోటెత్తింది. కానీ ధర మాత్రం 9,000కు మించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మార్కెట్ కమిటీ నిర్వాహకులు, వ్యాపారులు సిండికేట్గా మారి ధర తగ్గిస్తున్నారని ఆరోపిస్తున్నారు. నిజామాబాద్ పసుపు రైతుల పరిస్థితిపై మరిన్ని వివరాలు టీవీ9 కరెస్పాండెంట్ దివాకర్ అందిస్తారు. నిజామాబాద్ మార్కెట్ యార్డుకు పసుపు పోటెత్తింది. వరుస సెలవుల నేపథ్యంలో 3 రోజుల నుంచి కొనుగోళ్లు నిలిచిపోయాయి. ఈ రోజు కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. ఇప్పటికే 41,000 బస్తాలు పసుపు మార్కెట్ యార్డుకు వచ్చిందని చెప్పి అధికారులు చెప్తున్నారు. మరోవైపు అసలు మద్దతు ధర లేక రైతులు ఆవేదన చెందుతున్నారు. ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారులు సిండికేట్గా మారి ధరను తగ్గిస్తున్నారు, కొనుగోలును ఆలస్యం చేస్తున్నారని చెప్పి వారంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత వారం రోజుల క్రితం రైతులు ధర్నాలు కూడా చేశారు, ఆందోళన కార్యక్రమాలు చేశారు. అయినా పరిస్థితుల్లో మాత్రం ఎలాంటి మార్పు రాలేదు, ధర మాత్రం పెరగడం లేదు. రైతులను అడిగి తెలుసుకుందాం. ప్రతి ఒక్క ఐవీఎఫ్ క్లినిక్ లో మేము మీకు ఈ డిస్కౌంట్ ఇస్తాము, ఆ డిస్కౌంట్ ఇస్తామంటారు. కానీ మేము బిడ్డని ఇస్తాం అని ఎందుకు చెప్పడం లేదు? మనం ప్రామిస్ కోసం డబ్బులు ఇస్తున్నామా లేదా తల్లిదండ్రులు కావడం కోసం చెల్లిస్తున్నామా? నోవా ఐవీఎఫ్ దాగిన ఖర్చులుండవు, మీరు నమ్మగల నైపుణ్యం మాత్రమే. చెప్పండి, అసలు ఇప్పుడు ఈ రేట్ ఏముంది? అసలు రేటు తగ్గడానికి కారణం ఏమనుకుంటున్నారు? రేట్ ఏముందంటే అది 8,000 నుంచి 7,000, 8,000 అంటున్నారు. 10,000 అని 10,000 కింద అని లేదుకుండే. అది మార్కెట్ మన రైతు ఇది గవర్నమెంట్ అని పోయి చెప్పిండ్రు. మళ్ళీ ఇప్పుడు ఎందుకంటే 7,000, 8,000కు రాసుకుంటారు. అంటే ఎందుకు ధర తగ్గుతుంది అనుకుంటున్నారు? ఎందుకంటే మరి అక్కడ సాంగిలనే మంచిగా ఉన్నది. ఇక్కడ అందరూ ఒకటే అవుతున్నారు. ఈ మార్కెట్లో అందరూ ఓళ్ళమైనా కానీ ఒకటే ధర కొందామని నిర్ణయించుకొని అంతా ఒకటై. మీరు చెప్పండి, మీరు ఎక్కడికి వెళ్ళి వచ్చారు, ఎంత పసుపు తీసుకొచ్చారు, ఎట్లా ఉంది పరిస్థితి? వ్యాపారుల నుంచి ఎలాంటి ఇబ్బంది? సేమ్ అంతే ఉన్నది సార్, అంతే ఉన్నది చెప్తున్నాం కదా. ఎందుకు తగ్గిందంటే ఇప్పుడు పోయిన సంవత్సరం తక్కువ పెట్టిండు, ఈ సంవత్సరం కొంచెం ఎక్కువ పెట్టిండు. 18,000 దాకా పోయింది, 16,000, 17,000 పోయింది. ఈ సంవత్సరం ఇక అందరూ రేట్లు ఉన్నాయి కొద్దిగా పెట్టే వారికల్లా ఈ మాలు బేరకల్లా ఏం చేసిందంటే మొత్తం ఐక్యమత్యమై ధర డౌన్ చేసిండు. అసలు కథగా అది ఉన్నది. అంటే మీరు మొన్న ఆందోళన చేసిర్రు, అధికారుల దృష్టికి తీసుకుపోయారు కదా, మరి ఏమైనా మార్పు ఉందా? అట్లా మార్పు లేదు. మార్పు మొన్న పోయిన సంవత్సరం మొన్న 8 రోజులకు ఇప్పటికి 500 తగ్గించిండు. 500 తగ్గించిండు. 11,000 అమ్మిన పసుపు ఇలా 10,000 అమ్ముతలేదు. మాకు 10,000, 11,000, 12,000 అమ్మితేనే కరెక్ట్ పసుపు. 800 కైకిల్లా ఒక్కొక్క మనిషికి 800. మా దగ్గర అట్లున్నది కానీ 800 ఇట్లా మా లేడీస్కు 300, 350 వికెటోళ్ళకు బాగా పెద్ద మొత్తం మీద 10-12,000 అమ్మితేనే కరెక్ట్. మొత్తం మీద రైతులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పరిస్థితుల్లో మార్పు రాలేదు, ఎన్ని ఆందోళన కార్యక్రమాలు చేసినా ఆ పరిస్థితుల్లో మార్పు రావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారుల దృష్టికి తీసుకెళ్లినా అధికారులు వచ్చి నామమాత్రంగా తనిఖీలు చేస్తున్నారే తప్ప మద్దతు ధర పెంచే విషయంలో ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయిందని చెప్పి ఆవేదన చెందుతున్నారు. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారులు సిండికేట్గా మారి ధరను తగ్గిస్తున్నారు, కొనుగోళ్లను ఉద్దేశపూర్వకంగా ఆలస్యం చేస్తున్నారని చెప్పి రైతులు చెప్తారు. కెమెరా పర్సన్ అరవింద్తో దివాకర్, టీవీ9 నిజామాబాద్.